మోటివేషన్ ఇచ్చే అంశాల కోసం ఎక్కడికో వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవడం లేదా మరెవరో గొప్ప వ్యక్తుల మాటలు వినడం కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయడం అన్ని సమయాల్లో కుదరకపోవచ్చు. అలాంటప్పుడు కూడా మీకు మీరు మోటివేట్ అవ్వాలంటే మీ కళ్ళ ముందున్న ఈ విషయాలు చాలు. ఒక్క మాటలో చెప్పాలంటే మనలో నేర్చుకునే మనస్సు ఉంటే మన కళ్ళ ముందున్న ప్రతి వస్తువు, ప్రతి విషయం మనకు పాఠం నేర్పిస్తుంది. ఇవన్నీ అర్థం కావాలంటే యాంత్రిక జీవనం నుండి కాస్త బయటకు వచ్చి కేవలం కళ్ళతోనే కాకుండా మనసు తలుపు తెరిచి ప్రతి అంశాన్ని గమనించండి. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. మొదటిది సూర్యోదయం. ప్రతిరోజు కొత్తగా ఉదయించే సూర్యుడు మనకు ఏం జరిగినా, ఇప్పటి వరకు ఏం ఫలితం పొందినా తిరిగి పనిని ప్రారంభించవచ్చు అనే సందేశం ఇస్తాడు. గతాన్ని వదిలేసి కొత్తగా ముందుకెళ్ళమని ప్రోత్సహిస్తాడు. రెండవది మొక్కలు. విత్తనం, నీరు, కొంచెం వెలుతురు ఉంటే చాలు మొక్క ఎదిగిపోతుంది. మనకి కూడా కావలసినవి ఇవే. తగిన పరిసరాలు, ప్రయత్నం, సహనం ఉంటే ఎదగడంలో అడ్డంకులను దాటి ఎదగవచ్చు. మూడవది వర్షం. ఎండలు ఎంత విపరీతమైన వేడి పుట్టించినా చివరకు వాన కురుస్తుంది. మీరెన్ని కష్టాలతో సతమతమైనా తిరిగి సుఖం వస్తుందని మర్చిపోకండి. కష్టాన్ని నెగ్గితేనే సుఖం పొందగలం. నాలుగవది గడియారం. ఏకదాటిగా తిరుగుతూ అలసట అనే ఊసే లేకుండా పనిచేస్తూ ఉంటుంది. టైం వేస్ట్ చేయకుండా నిరంతరం శ్రమించాలనే సందేశాన్ని మనకు తెలియజేస్తుంది. ఐదవది పిల్లల చురుకుతనం. చిన్నారులు ఆడుకుంటూ నేలపై పడిపోతారు, కాసేపు ఏడుస్తారు, కానీ మళ్ళీ నవ్వుతారు. వాళ్ళ దృక్పథం మనకి జీవితంలో కష్టాన్ని తట్టుకొని మళ్ళీ కష్టపడమని, బాధలను తేలికగా తీసుకోమని, విఫలమైన మళ్ళీ నవ్వుతూ లేవమని నేర్పుతుంది. ఆరవది నదులు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటి ఆకారం మార్చుకుంటూ ముందుకు పోతాయి. మనం కూడా అడ్డంకులు కలిగితే ఎదిరించి గెలవాలనే మొండితనం చూపించకుండా సమయానుకూలంగా వ్యవహరిస్తూ సమస్యలను దాటివేయాలి. ఏడవది పశుపక్షులు. వాటికి భవిష్యత్తుపై భయం లేదు. ప్రతిరోజు తమ పని చేసుకుంటూ జీవించేస్తాయి. మనం కూడా భవిష్యత్తు మీద భయంతో ఏమైపోతానేమోనని బెంగతో బతకడం కంటే ఇప్పుడు ఉన్న జీవితాన్ని ఆస్వాదించడమే అసలైన జీవితం. ఎనిమిదవది ఆవిరి. మూతను కదిలించడం. ఒత్తిడి పెరిగితే అది బయటకు వచ్చేదాకా మనం నెమ్మదిగా వ్యవహరించాలి. ఆవిరిని అదిమి పెట్టే మూతలా మారాలి. వేడి తగ్గిపోతే ఆవిరి తిరిగి కూల్ అవుతుంది, మూతను ప్రశాంతంగా ఉంచుతుంది. అంటే లైఫ్లో ఏ విషయం వల్ల అయినా ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు కాస్త నెమ్మదైన వైఖరి ప్రదర్శించాలి.